హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెండ్ విత్ నందు. గైస్, మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వచ్చేసి నందిని. అండ్ నా గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే నేను ఒక ఇంట్రో వీడియో, లాంగ్ వీడియో చేస్తున్నాను, 1 minute వీడియో. సో చెక్ ఇట్ అవుట్. గైస్, నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను లైక్ మా మదర్ జున్ను పాలు పంపించారు అని చెప్పేసి. సో నేను ఒకవేళ నాకు కుదిరితే నేను ఆ వీడియో షూట్ చేస్తానని చెప్పాను. సో మీకు చెప్పినట్టుగా నేనైతే వీడియో షూట్ చేశాను. అండ్ జున్ను పాలు రెసిపీ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాను. రండి, మీకు కూడా చూపించేస్తాను ఎలా వచ్చిందో చూద్దురు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ కొంచెం థిక్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మా మమ్మీ పంపించిన మిల్క్ వచ్చేసి 1/2 లీటర్ మిల్క్. సో యెల్లోగా ఉన్నాయి ఏంటి అనుకోకండి. ఎందుకంటే జున్ను పాలు యెల్లో కలర్‌గానే ఉంటాయి. ఫస్ట్ వచ్చే మిల్క్ కదా! బఫెల్లో డెలివరీ తర్వాత. సో యెల్లోగానే ఉంటాయి. అండ్ ఇది ఫస్ట్ డే తీసిన పాలనమాట. సో ఈ ఫస్ట్ డే తీసిన పాలుకి 1/2 లీటర్ జున్ను పాలుకి 1/2 లీటర్ హెరిటేజ్ టోన్డ్ మిల్క్ యాడ్ చేశాను. హెరిటేజ్ టోన్డ్ మిల్కే యాడ్ చేయాలని లేదు. మీకు ఇష్టమైన మిల్క్ ఏవైనా ఒక 1/2 లీటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ జున్ను పాలలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇలాచీ అండ్ మిరియాలు అనమాట. సో ఇష్టం లేకపోయినా సరే వేసుకోండి. బికాజ్ ఆ ఫ్లేవర్ ఇంకా ఆ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తది, జున్ను టేస్ట్‌ని. సో డెఫినెట్‌గా అయితే ఇవి 2 కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా బావుంటుంది టేస్ట్. సో ఇవన్నీ నేను గ్రైండ్ చేస్తున్నాననమాట. సో దంచుతున్నాననమాట. సో ఒక 3, 4 ఇలాచీ అయితే తీసుకున్నా. అండ్ మిరియాలు ఆ క్వాంటిటీకి కొంచెం ఎక్కువే పడతాయి. సో అవన్నీ వేసుకొని బాగా దంచేసుకోవాలనమాట. ఫైన్ పౌడర్ లాగా మిరియాలు అవ్వాలి. కొంచెం పలుకుగా ఉన్నా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. ఇలాచీ వచ్చేసి ఎక్కువ ఏం ఐ మీన్ దంచాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా అవి విడిపోతే చాలు. సీడ్స్ నలిగితే చాలు, లోపల ఉండే సీడ్స్. సో మంచిగా గ్రైండ్ చేసేసుకొని మనం ఏదైతే హెరిటేజ్ మిల్క్‌ను జున్ను పాలు యాడ్ చేసాం కదా! అవి మొత్తం 1 లీటరు. మమ్మీ పంపించినవి 1/2 లీటర్ అండ్ నేను తీసుకున్న హెరిటేజ్ టోన్డ్ మిల్క్ ఒక 1/2 లీటర్. మొత్తం కలిపి 1 లీటర్ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఇలాచీ అండ్ ఐ మీన్ లైక్ ఇలాచీ 4 అలా పడుతుంది. 3 ఆర్ 4 అలా ఏసుకోవచ్చు. అండ్ మిరియాలు కూడా కొంచెం ఒక 10 అలా పడతాయి. అండ్ ఆల్సో నేసుకుంటున్నాము. 1 లీటర్‌కి మనం ఏంటంటే మన స్వీట్‌నెస్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువగా తింటాము అంటే మీరు యాక్చువల్లీ కొంచెం బెల్లం తురుముకొని దాంట్లో మిక్స్ చేసుకొని కొంచెం ఆ పాలని లైట్‌గా ఐ మీన్ 1 డ్రాప్ అలా టేస్ట్ చేస్తే మీకు ఆ స్వీట్‌నెస్ తెలుస్తది. ఆ స్వీట్‌నెస్ కనుక మీకు ఓకే అయితే పర్వాలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా స్వీట్‌గా కావాలి అనుకుంటే మీరు ఇంకా తురిమిన బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. యాక్చువల్లీ నా దగ్గర జాగరీ పౌడర్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది. అందుకే నేను యాడ్ చేయలేదు. సరే అని చెప్పి మొత్తం జాగరీ బ్లాక్‌ని తీసుకొని ఇలా తురమడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర జాగరీ పౌడర్ అవైలబుల్‌గా ఉంటే డైరెక్ట్‌గా వేసేసుకోండి. సో నేను అది ఇది టేస్ట్ ఏమైనా 2 మిక్స్ చేస్తే టేస్ట్ ఏమైనా డిఫరెంట్‌గా వస్తది. ఫస్ట్ టైమ్ కదా నేను చేస్తున్నా. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పి నేను ఓన్లీ జాగరీ బ్లాక్‌తోనే మొత్తం అది తురిమేసేసి నేను జున్ను పాలలో యాడ్ చేసుకుంటున్నాను. జాగరీ పౌడర్ అవైలబుల్‌గా ఉంటే మాత్రం జాగరీ పౌడరే వేసేసుకోండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అండ్ యాక్చువల్లీ ఇలా ఈ జున్ను పాలు ఏంటంటే చాలా ఫ్రెష్‌వి. ఇలా కామధేను ఈ పౌడర్స్ ఏమైతే కాదు. ఫ్రెష్ జున్ను పాలే. అండ్ అంటే ఫస్ట్ డే ఇచ్చిన పాలు, సెకండ్ డే ఇచ్చిన పాలుకి మనం ఎంత యాడ్ చేసుకోవాలో కొంచెం క్వాంటిటీ డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే నార్మల్ మిల్క్ ఎన్ని యాడ్ చేసుకోవాలనేది క్వాంటిటీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ డే కాబట్టి 1/2 లీటరు. మేబీ సెకండ్ డే, థర్డ్ డే క్వాంటిటీ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి నాకు అంత ష్యూర్‌గా అయితే తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంకోసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా నేనది చెప్తాను. మా మమ్మీని కనుక్కొని. అండ్ ఇక్కడైతే ఆ బెల్లం చాలా మెత్తగా ఉంది. సో అది తురమడానికి కష్టమవుతుంది. దంచుదాము అంటేనే అది మెత్తగా ఉంది కాబట్టి అసలు బ్రేక్ కూడా అవ్వట్లేదు. నేను మధ్యలో మళ్ళీ దానికి షిఫ్ట్ అయ్యి దంచడానికి ట్రై చేశాను. బట్ అవ్వలేదు. ఇంకా మొత్తాన్ని అలా తురిమేశాను. అండ్ దాన్ని మొత్తం మనం పాలు వేసుకున్న బౌల్‌లో మొత్తం ఆ బెల్లం మొత్తం ఏసేసి దాన్ని బాగా కలుపుకోవాలి. లైక్ ఉండలుండలుగా ఉండకూడదు. మొత్తం దాంట్లో డిజాల్వ్ అయిపోవాలనమాట.
దాని తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి. సో దట్ మనకు అర్థమవుతది ఎంత స్వీట్‌నెస్ పడతది అనేసి. అండ్ నేను లెఫ్ట్ హ్యాండ్‌తో తిప్పుతున్నానేంటి, కలుపుతున్నానేంటి అనుకోకండి. నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను కాబట్టి నేను రైట్ హ్యాండ్‌తోనే తిప్పుతున్నా. బట్ మీకు అలా కనిపిస్తుంది. గైస్ జున్ను పాలు అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం గైస్. ఈ వీడియో మళ్ళీ ఐ మీన్ ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు తినాలి అనిపిస్తుంది. మీలో ఎంతమందికి జున్నన్నా, జున్ను పాలన్నా ఇష్టం గైస్? ఎవరికైనా ఇష్టం ఉంటే కమెంట్ చేయండి. గైస్ నేను స్వీట్‌నెస్ చూసుకున్నా. ఆ స్వీట్ నాకు సరిపోలేదు. సో, అందుకే నేను షుగర్ యాడ్ చేస్తున్నా. అండ్ బెల్లం ప్లస్ షుగర్ 2 యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బెల్లం అయితే మంచిది కాబట్టి బెల్లం యూజ్ చేశాను. అండ్ షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్‌కి నాకు సరిపోలేదు స్వీట్‌నెస్ కాబట్టి నేను ఒక 5 ఆర్ 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసేసాను. అండ్ మనం తీసుకున్న బౌల్‌కి మంచిగా సరిపోయేటట్టు లిడ్ అయితే పెట్టేసేయండి. సో దట్ మనం దీన్ని మొత్తం ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి మనం తీసుకున్న బౌల్ కన్నా ఇంకో పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి. థిక్ బేస్ ఉండాలనమాట. అండ్ దాంట్లో ఆ గిన్నెలో వాటర్ పోసేసి అప్పుడు మనం జున్ను పాలు పెట్టుకున్న బౌల్ అనేది లోపల పెట్టేసి దెన్ దానిపైన ఇంకో లిడ్ పెట్టేయాలన్నమాట. ఇది ఆవిరి మీద ఉడుకుతది. లోపల ఒక ప్లేట్ ఉండాలి జున్ను పాలు పైన ఉన్న బాక్స్‌లో. అండ్ బయట మనం పెద్ద బౌల్ తీసుకున్నాం కదా! దాని మీద కూడా ఒక ప్లేట్ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. సో, ఇదంతా ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ 30 మినిట్స్ పైనే పడుతుంది. బికాజ్ 1 లీటర్ క్వాంటిటీ కాబట్టి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు వాటర్ అన్నీ అయిపోతున్నాయి కింద అనుకుంటే గనక మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వాడుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. త్వరగా అయిపోతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకోవచ్చు. లైక్ ఒక చాక్ లాంటిది దాంట్లో ఇన్సర్ట్ చేసి పైకి తీసిన తర్వాత మీకేమన్నా పాలు అంటినట్టుగా చాక్‌కి అనిపిస్తే అది రెడీ అవ్వనట్టు. ఇంకా కొంచెం సేపు ఉంచాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. చూసారు కదా జున్ను ఎంత యమ్మీగా ఉందో. మీకు నచ్చదు అనుకుంటే మిరియాలు, యాలకులు అంత ప్రాబ్లమ్ ఏం లేదు. పైకొచ్చేస్తాయి అవన్నీ. సో, పైది అవాయిడ్ చేసేసి ఆ కింద ఐ మీన్ మధ్యలో పార్ట్ అదంతా టేస్ట్ బావుంటది వాటి వల్ల. సో, నాకైతే చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తుంది అది చూడంగానే. చూసారు కదా మంచి కేక్ లాగా ఉంది. ఇంకా పొగలు కూడా వస్తోంది. సో, నేనైతే ఇంకా అది చల్లారేదాకా కూడా ఆగలేదు. బికాజ్ ఐ లవ్ జున్ను. సో, నేనైతే వెంటనే ఒక 2 స్కూప్స్ తీసేసుకొని పెట్టేసుకొని తినేసాను. అండ్ ఇంకొకటేంటంటే వేడిగా ఉన్నప్పుడు దాన్ని తింటే దాని స్వీట్‌నెస్ తెలీదు. చప్పగా ఉన్నట్టు ఉంటది. అండ్ కొంచెం సేపు ఆగి మొత్తం కూల్ అయిపోయాక తీసుకుంటే దాని రియల్ టేస్ట్ అనేది తెలుస్తది. స్వీట్‌నెస్ కూడా మంచిగా తెలుస్తదనమాట. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా బెటర్ టేస్ట్ ఉంటది. ఎవరికైనా కూల్‌గా ఇష్టం అనిపిస్తే గాని ఖచ్చితంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. చూసారు కదా! అస్సలు బ్రేక్ అవ్వలేదు. అంటే బాగా గట్టిగా లేదు. అలా అని చాలా మంచి లూజ్‌గా గూడా లేదు. ఒక మంచి కన్సిస్టెన్సీలోనే ఉందది. అండ్ చాలా అంటే చాలా బావుంది. కాకపోతే నాకు వేడిగా తిన్నాను కాబట్టి నాకు కొంచెం స్వీట్‌నెస్ ఇంకా పడతది అనిపిచ్చింది ఆ టైంలో. బట్ మొత్తం కూల్ అయిపోయాక తిన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది తెలిసిందనమాట. నిజం చెప్పాలంటే మీ ముందు 2 స్కూప్సే వేసుకొని తిన్నాను. వీడియో వెనకాల చాలా తిన్నాను. నాకు బాగా నచ్చింది. చాలా కష్టపడి కంటెంట్ అయితే చేస్తున్నాను. బట్ వ్యూస్ గానీ, సబ్స్క్రైబర్స్ గానీ, లైక్స్ గానీ ఏమీ రావట్లేదు. బట్ ఇట్స్ ఓకే. బట్ I'll make more content for you. Okay, Mari. Bye. Lots of love from Nandini. If you like this video, please do like, share, and subscribe.